ఇప్పటి దగ్గర గ్రేహాండ్స్ శిక్షణ చూసినాం. టెర్రరిస్టులను వాళ్ళు ఎదుర్కొనే విధానాన్ని వాళ్ళ శిక్షణను వాళ్ళ ముందు ప్రదర్శించారు. కానీ అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులతో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు అనాథలయ్యే అవకాశం ఉంది. కోల్పోయిన ప్రాణాలను మనం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఇలాంటి ప్రమాదాలలో చనిపోతే 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఆ కుటుంబాలను ఆదుకోవాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నాన్ కాడర్ ఎస్పీలకు ఏదైనా ఇలాంటి అనుకోని విపత్తు ఎదురైతే 1.5 కోటి వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కింది అధికారులకు 1,25,00,000, ఆ కింది అధికారులకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అర్హత కలిగిన ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి పోలీసు కుటుంబాలను సొంత కుటుంబాలుగా భావించి ఈరోజు ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్నాం.